భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ రైతులతో గెలలతో వచ్చిన ట్రాక్టర్లను గంటల కొద్దీ నిలబెట్టి తమ సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ దాదాపు 6 నుంచి 8 గంటల వరకు లోపలికి వెళ్లేందుకు సమయం పడుతుందని కూడా తెలిపారు. మీరు కూడా నుంచోబెట్టండి, అందరు నుంచోబెట్టండి, లైన్ నుంచోబెట్టండి. కాటాలు ఉన్నాయి, ఒక కాటా రన్ చేస్తున్నారు. బండికి 10 బళ్ళు వదులుతున్నారు. తినే డ్రైవర్ నా సీరియల్ వచ్చింది ఏమంటూ వీడు గబగబరికి వెళ్ళి ఆ సీరియల్ కాడికి బండి కాడికి వెళ్ళిపోయేసరికి సీరియల్ రాలేదా, నీది ఇంకా టైం ఉంది అంటున్నారు. వీడు మళ్ళీ చేయి కడుక్కున్నాడు, మళ్ళీ చెయ్యి అన్నంలో చేయి తీసి బండి కాడికి రావటం, మళ్ళీ భోజనానికి కాడికి వెళ్తాం, మళ్ళీ సీరియల్ రాలేదని మళ్ళీ మెదలకుండా కూకోవటం. ఇట్లా ఇబ్బందులు ప్రతిరోజు పడుతున్నారు. నువ్వు బళ్ళు ఉండవు, నీకు 2 కాటాలు ఉన్నాయి. ఒక కాటా రన్నింగ్ పెట్టవచ్చు, ఒక కాటా మళ్ళీ ఎంపీ కాటా పెట్టవచ్చు. ఎందుకని వాటి ఇట్లా మేము వచ్చి పొద్దున 8ంటికి వచ్చినామండి. అప్పారావుపేట గంటకే 90 టన్నులు ఆడే కెపాసిటీ ఉంది ఈ ఫ్యాక్టరీకి. అయినా సరే ట్రాక్టర్లని బాగా వెయిట్ చేస్తున్నారు, టయానికి పంపించలేదు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏమిటి 2వ కాట ఆన్ చేయమంటే ఆన్ చేస్తామంటున్నారు, ఆన్ చేయట్లేదు. ఎంపీ కాట 2 కాటాలు ఆన్ చేస్తే రైతులు ఇక్కడ ఇబ్బంది పడరు, డ్రైవర్లు ఇబ్బంది పడరు. ఇదంటే సమస్య.